హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక అదిరిపోయే శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. ఉద్యోగులకు సంబంధించిన డిఎన్ఎస్ అలవెన్స్, అదేవిధంగా ఇంక్రిమెంట్ రిలీఫ్కి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అనేది 22 రాష్ట్రాలకు పిఎం మోదీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే ఒక కీలక అప్డేట్ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన సమగ్రమైన సమాచారం కులంకుశంగా సవివరంగా మీకు అందించబడుతుంది. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. లేటెస్ట్ అప్డేట్, లేటెస్ట్ న్యూస్ అనేది మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా వీడియో చూసిన వెంబడే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. వీళ్ళని త్వరగా వీడియో అందు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు 10 నుండి 12 న్యూస్ పేపర్స్ చదివి మీకు ఏదైతే యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉందో మీకైతే తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీళ్ళని త్వరగా షేర్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్టయితే ఉద్యోగ పెన్షనర్లకు డిఏ బకాయిలు అనేటివి ఐఆర్ పెంపుపై కీలక ప్రకటన చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నో ఎదురు చూస్తున్న వారి యొక్క డిఎన్ఎస్ అలవెన్స్ సంబంధించి పెండింగ్ బిల్స్ ఏదైతే ఉన్నాయో పెండింగ్ బిల్స్ అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి అయితే అంటే కేంద్ర ప్రభుత్వం దృష్టికి అయితే రావడం జరిగింది. ఆ డిఎన్ఎస్ అలవెన్స్కి సంబంధించి మనకు చూసుకున్నట్లయితే ఏదైతే బకాయిలు ఉన్నాయో దాదాపు వాటికి సంబంధించిన 1500 కోట్ల బడ్జెట్ అనేది అవసరం అవుతుందని అంచనా అయితే వేయడం జరిగింది. దీనికి సంబంధించిన తుది నిర్ణయం అయితే వారైతే తీసుకున్న తర్వాత అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసే అవకాశాలు అయితే మనకైతే చూస్తున్నాము. డిఎన్ఎస్ అలవెన్స్ సంబంధించి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో అంటే ఇదివరకు పాత ఉద్యోగులు, అదేవిధంగా కొత్తగా జాయిన్ అయిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా డిఎన్ఎస్ అలవెన్స్ అనేది ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ప్రభుత్వం అయితే సలహాలు అయితే చేయడం జరుగుతుంది. అయితే మనము ఆల్రెడీ ఫిబ్రవరిలో చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 2025 మన ఫిబ్రవరి 1వ తారీఖున చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకు బడ్జెట్ సమావేశాలు అంటే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో మనకు నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారంటే దాదాపు డిఎన్ఎస్ అలవెన్స్ అనేది ఈ 7th పే కమిషను ఈ యొక్క ఇయర్ డిసెంబర్ 31వ తారీఖున గడువు అనేది ముగుస్తున్న నేపథ్యంలో ఆల్రెడీ 8th పే కమిషన్ వస్తేనేమో డిఎన్ఎస్ అలవెన్స్ అయితే ఎక్కువ సంఖ్యలో పెరగడానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తాయి. కానీ ఇది యొక్క 7th పే కమిషన్ అనేది మనకు డిసెంబర్ 31వ తారీఖు వరకు ఉంది. ఈ 8th పే కమిషన్ వచ్చేసరికి 2026 జనవరి 1వ తారీఖున ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి దీనిని అయితే దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుగానే ఈ యొక్క డిఎన్ఎస్ అలవెన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే మనం గత వీడియోలో కూడా చూసుకున్నాము 53 నుంచి 55% పెంచడానికి అయితే అవకాశాలు అయితే ప్రభుత్వం అయితే కల్పించింది. అంటే ఒక 2% ప్రభుత్వం అయితే డిఎన్ఎస్ అలవెన్స్ పెంచే యోచనలో ప్రభుత్వం అయితే స్పష్టంగా సానుకూలంగా స్పందించడం జరిగింది. అయితే మనకు ప్రతి ఒక్కరు కూడా వారి శాలరీని పరంగా లెక్కలోకి చూసుకున్నట్లయితే ఒక ఉద్యోగికి 18,000 రూపాయలు అనుకుంటే వారి డిఎన్ఎస్ అలవెన్స్తో కలిపి దాదాపు 30,000 రూపాయలుగా అందుకోవడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇంక్రిమెంట్ రిలీఫ్కి సంబంధించి కూడా గతంలో మనం గత వీడియోలో కూడా 28% పెంచుతామని చెప్పిన ప్రభుత్వం అయితే ఇప్పుడు మరో తాజాగా ఉత్తర్వులు అయితే ఏం చెప్పినారంటే దీన్ని కూడా 2%గా పెంచి దాదాపు 30% ఇంక్రిమెంట్ రిలీఫ్ను అందించాలని ప్రతి ఉద్యోగి కూడా వారి యొక్క కుటుంబంలో ఆనందంగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా పెంచడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఒక ఉద్యోగికి సంబంధించి వారి యొక్క నిరుద్యోగులకు అదేవిధంగా ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకు సంబంధించి కూడా త్వరలోనే వారికి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే డిఎన్ఎస్ అలవెన్స్ అదేవిధంగా ఐఆర్ అనేవి రానున్న రోజులలో పెరగడానికి అయితే అవకాశాలు అయితే ఎక్కువ సంఖ్యలో కనిపించడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఉద్యోగస్తులారా, పెన్షనర్లారా ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడం ప్రయత్నించండి. ఇక గత కొన్ని రోజులుగా కనీస పెన్షన్ కోసం ఎవరైతే పెన్షనర్స్ ధర్నాలు అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ప్రధానమంత్రి గారికి ఎన్నో ధర్నాలు అయితే చేయడం జరిగింది. ఈ యొక్క ధర్నాల నేపథ్యంలో పెన్షనర్లకు 7,500 రూపాయల నుండి 9,000 రూపాయలు కూడా కనీస పెన్షన్ను పెంచే యోచనలు కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుందని మనం ఈ వీడియో ద్వారా చెప్పుకోవచ్చు. కాబట్టి మిత్రులు ఎవరైతే మన ఛానల్ని వీలైన త్వరగా ఆ వీడియోని అందుకు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండండి. ఎందుకంటే మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. అదేవిధంగా తెలంగాణలో సంబంధించి ఆసరా పెన్షన్ల కోసం 4,16 రూపాయలు 6,16 రూపాయలు వేస్ట్ చేస్తున్న పెన్షనర్స్కి ప్రభుత్వం అయితే ఒక కీలక అప్డేట్ అయితే ఈరోజు అయితే చెప్పడం జరుగుతుంది. ఈరోజు అయితే క్యాబినెట్ మీటింగ్లోనైతే మనకైతే ఈ యొక్క విషయం అనేది తెలియబోతున్నారు. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలలో కూడా మనకు ఈ యొక్క మీటింగ్ ఏదైతే
పెన్షన్ సంబంధించిన వాటికి కూడా ప్రతిపక్ష నేతలు అయితే నేను అడిగిన ప్రశ్నలకైతే ఈరోజు అయితే జవాబు చేయొచ్చును ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. దీనిపై ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకైతే అందించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో అందుకు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ టు ఆల్.